వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. బుద్ధి చెప్పే మీ మాటలు, గద్దించే మీ మాటలు, సరిచేసే మీ మాటలు, పురికొల్పే మీ మాటలు, ఉద్యమతో ఉత్సాహంతో నింపే మాటలు మీ కృపలో నుండి మా అందరికి అనుగ్రహిస్తూ సన్నిధిలో చేరిన బిడలందరినీ మీ హస్తములకు అప్పగించుకుంటూ అన్ని విషయంలో అపవాదికి అనంత నాశనం కలుగు చేయమని, మీకు మీ నామునికే మహిమ తెచ్చుకునమని శ్రేష్టమైన శక్తి గల మీ నామానికి స్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. అంట కుటుంబాలను చూసి దేవుడు ఆనందపడిపోవాలని ఆశపడుతూ ఉన్నాయంట. ఆ కుటుంబాలు ఎలాగుంటే దేవుడు ఆనందపడతాడు, మనము దేవుణ్ణి ఎలాగున ఆనందపరచవచ్చు అనే సంగతులు ఈ శుభదినాన దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఆయన సంగతులు ఎన్నో మనకు చెప్పాలని దేవుడు ఆశపడుతున్నాడు. లూకా సువార్త 10వ అధ్యాయం 21వ వచనం. ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, అలాగు నీ దృష్టికి ఏమైందంట? అనుకూలమాయను అని వ్రాయబడినది. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు జ్ఞానులను వివేకులను పక్కన పెట్టేస్తూ ఉన్నాడు. లోకమేమో జ్ఞానులను వివేకులను వెతుకులాడుతూ ఉంటే, మన సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు జ్ఞానులను వివేకులను మరుగు చేస్తూ ఉన్నాయంట. పసిబాలురకు దైవ సంగతులను దేవుడు తెలియజేస్తున్నట. పసి పిల్లలకు, ఈ పిల్లలు చాలా చిన్న పిల్లలు, వీరికి ఏమీ తెలియదు అని మనం అనుకుంటున్నటువంటి టైంలో దేవుడు పసిపిల్లలకు ఆయన మరుగుపరిచినటువంటి సంగతులన్నీ కూడా, జ్ఞానులకు అర్థం కాని సంగతులు, వివేకము కలిగినటువంటి వారికి అర్థం కాని సంగతులన్నీ కూడా పసిపిల్లలకు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడంట. దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబిడ్డలమైన మనం, లేక మన పిల్లలు, మన ఫ్యామిలీసు, మన ఫ్యామిలీలో ఉన్నటువంటి పెద్దలు, యవ్వనస్తులు, చిన్నపిల్లలు అందరిని కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎందుకు అనంటే ఆయన మరుగైనటువంటి సంగతులన్నీ తెలియజేయాలని దేవుడు ఆరాటపడుతూ ఉన్నాడు. దానికి పరిశుద్ధ గ్రంథంలో చక్కని మాట చదువుకుందాం. చూడండి, 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తానెరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. ఎవరు చెప్తున్నాడు ఈ మాటలు? బాలుడైనటువంటి సమూయేలుకు సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఎవరి విషయం తెలియజేస్తున్నాడు చెప్పండి? ఏలీని గుర్చి, ఏలీ కుమారులను గుర్చి బాలుడైనటువంటి సమూయేలుకు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి వారి మీదకి నేను శిక్ష పంపించబోతున్నానని బాలుడైనటువంటి సమూయేలుకు మరుగైన సంగతిని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. మనం చదువుకున్న మాటలో దేవుడు ఏమన్నాడు? జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి
బాలులకు అనగా పసిబాలురకు ఈ సంగతులు బయలుపరిచావని దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో చేరిన దేవుని బిడ్డలు భయము భక్తి కలిగి దేవుని మాటకు లోబడి ఎవరు జీవిస్తుంటారో వారికి మరుగైన సంగతులన్నీ కూడా దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. భక్తుడైనటువంటి ఏలి దైవజనుడుగా ఉన్నాడు. తన కుమారులు దైవజనులు కావలసి ఉండగా వారు తాగుతూ ఉన్నారంట, తింటూ ఉన్నారంట, నిద్రపోతూ ఉన్నారంట, దేవుని సన్నిధిలో ఉండట్లేదంట, కుండల దగ్గరే ఉంటూ ఉన్నారంట. దేవుని సన్నిధికి వచ్చేటువంటి స్త్రీలతో పాపం చేస్తూ ఉన్నారంట. ఇదంతా కూడా సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు చూస్తూ ఉన్నాడు. చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే, నేను చాలా జ్ఞానవంతుడిని, నేను చాలా జ్ఞానవంతురాల్ని, నేను నా భర్తను ఎట్లా మోసం చేస్తున్నానో, నా భార్యను ఎట్లా మోసం చేస్తున్నానో, అసలు పిచ్చిది నా భార్యకి ఏమీ తెలియదు, నా భర్త పిచ్చోడు ఆయనకి ఏమీ తెలియదు, నేను చేసేటువంటి ఈ డ్రామాలన్నీ అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఏలి కుమారులు కూడా అలాగే అనుకున్నారంట, మేము చేసే సంగతులు ఏమీ దేవునికి తెలియదని. కానీ దేవుడే ఎవరికి చెప్తున్నాడు ఈ సంగతులన్నీ? బాలుడైనటువంటి సమూయేలుకు ఈ మంచి మాటలు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రమాణం చేస్తూ ఉన్నాను, ఏలి కుమారులను క్షమించే ప్రసక్తి లేదని దేవుడు బాలుడైనటువంటి సమూయేలుకి ఈ సంగతులన్నీ తెలియజేస్తున్నాడు. ఈ సంగతి ఏలికి అర్థమైపోయింది. అంతకుముందు ఏమని పిలిచాడో దేవుడు చెప్పండి? సమూయేలు సమూయేలు అని పిలుస్తూ ఉంటే సమూయేలు ఎవరి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు? ఏలి దగ్గరికి వెళ్ళి, నా ఏలిన వాడా, చిత్తమండి, మీరు నన్ను పిలిచారు గనక నేను వచ్చానండి అని చెప్తూ ఉన్నాడు. అంటే నా కుమారుడా, నేను నిన్ను పిలవలేదు నాయన, వెళ్ళి పడుకో అన్నాడు మొదటిసారి. మరలా రెండవసారి వచ్చి, నా ఏలిన వాడా, నువ్వు పిలిచావు గనక నేను వచ్చానండి అంటే, లేదు నా కుమారుడా, నేను నిన్ను పిలవలేదు. ఒకవేళ ఈసారి నీకేమైనా పిలిచినట్టు సమూయేలని వినబడితే, చిత్తము నా ఏలినవాడా, నీ దాసునైన నేను ఆలకించుచున్నాను అని నువ్వు మోకరించు, అంతేగాని నా దగ్గరికి రావద్దు. దేవుని యొక్క స్వరము నాకు రాకుండా సమూయేలు దగ్గరికి వెళ్ళిపోయిందని తెల్లవారగానే అంటూ ఉన్నాడు. నా కుమారుడా, రాత్రి దేవుడు నీతో ఏం మాట్లాడాడో అబద్ధం ఆడకుండా జాగ్రత్తగా అన్ని విషయాలు నాకు చెప్పేసేయి. ఒకవేళ నువ్వు చెప్పకుండా దాస్తే నాకు నా కుమారులకు ఎంత కీడు చేయబోతున్నాడో దేవుడు, ఆ కీడంతా నీ మీదికి వచ్చునుగాక అంటూ ఉన్నాడు. అనేసరికి ఆయన శుభ్రంగా భయపడిపోయి దేవుడు ఏం చెప్పాడు ఆ సంగతులన్నీ కూడా చెప్పేస్తూ ఉన్నాడు. అయితే దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబిడ్డలమైన మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన సర్వసత్యం ఏంటంటే, దేవుడు చాలా సంగతులు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవునికి ఆ తరుణము, ఆ టైము మనం ఇవ్వట్లేదంట ప్రియులారా. పదే పదే నా కుమారుడు నాకు దొరికితే బాగుండు, నా కుమార్తె నాకు దొరికితే బాగుండు, నిశ్శబ్దంగా అల్లరి లేకుండా మనసు నిబ్బరం చేసుకొని గందరగోళం లేకుండా టెన్షన్ లేకుండా ప్రశాంతంగా నా సన్నిధిలో కూర్చుంటే నేను మెల్లిగా నా కుమారుడితో మాట్లాడేవాడిని, నా కుమార్తెతో నేను మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. కానీ నా పిల్లలు నాకు దొరకట్లేదని దేవుడు ఆరాటపడుతూ ఉన్నాడు. అలాగున ఏలితోనూ ఏలి కుమారులతోనూ దేవుడు మాట్లాడాలని ఎదురు చూశాడంట. కీడు మీకు కలగబోతుందని చెప్పాలనుకున్నాడంట. అంత అవకాశం వారు ఇయ్యలేదు ప్రియులారా. అందుకని బాలుడైన సమూయేలుకు దేవుడు ఈ సంగతులన్నీ తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో చేరిన దేవుని బిడ్డలమైన మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే, పిల్లలతో దేవునికి ఏం పని ఉంటుంది? అసలు పిల్లలు ఏం చేస్తారని మనం అనుకుంటాం ప్రియులారా. కానీ పిల్లల్నే దేవుడు వెంటాడుతున్నాడు, యవనస్తులనే దేవుడు వెంటాడుతూ ఉన్నాడు, దేవుని కొరకు కాచుకొని ఉన్నవారినే దేవుడు వెంటాడుతూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో భక్తుడైనటువంటి యోసేపును కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, యోసేపును దేవుడు దర్శించి బాలుడుగా ఉన్నప్పుడే, నా తండ్రి, మనం అందరం కూడా ఒక పొలములో ఉన్నాం, పొలములో అన్నీ ఆ పొలానికి సంబంధించిన వాటన్నిటిని మూటలు కడుతూ ఉంటే అందరి మోపులన్నీ వచ్చి నా మోపు దగ్గర నిలబడి నమస్కారం చేసినట్టు నాకు కనబడింది తండ్రి అని యాకోబుకు యోసేపు చెప్తూ ఉన్నాడు. అప్పుడు
అది చెప్పిన తర్వాత మరలా ఒకరోజు, నా తండ్రి, నక్షత్రాలన్నీ నాకు నమస్కారం చేస్తున్నాయి, సూర్యచంద్రులు కూడా నాకు నమస్కారం చేస్తున్నట్టుగా నాకు కనబడింది అని చెప్తూ ఉన్నాడు. అప్పుడు నోరు మూసుకో, మీ అమ్మ నేను నీకు నమస్కారం చేస్తామా, మీ అన్నలు వచ్చి నీకు నమస్కారం చేస్తారా, నోరు మూసుకో అని యాకోబు అంటూ ఉన్నాడు. యాకోబు వృద్ధుడు, యోసేపు బాలుడు. అయితే ఏమో నా తండ్రి, నాకు 2 సార్లు అలా కనబడింది అని చెప్తూ ఉన్నాడు. అది అయిపోయిన తర్వాత నిశ్చయముగా దేవుడు ఐగుప్తు దేశంలో యోసేపు పాదముల దగ్గర తన సహోదరులు నమస్కారం చేసేటట్టు దేవుడు చేశాడా లేదా? చేశాడు కదా. దేవుడు పెద్దలకు మరుగు చేసి, జ్ఞానులకు మరుగు చేసి, వివేకము కలిగిన వారికి మరుగు చేసి ఆయన మర్మములను పసిబాలులకు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే భక్తుడైనటువంటి దానియేలు, తర్వాత ఆయనతో ఉన్న షడ్రక్ మెషక్ అబేద్నెగోలు వారు యవ్వనస్తులుగా ఉన్నారు. వారిని ఏమని పిలుస్తున్నారంటే బాలురు అని పిలుస్తూ ఉన్నారు. వారికి దేవుడు ఏమిచ్చాడని వ్రాయబడిందంటే, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం చదువుకుంటే, ఈ 4 బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించనని వ్రాయబడి ఉన్నది. వారు బాలురుగానే ఉన్నారు, కానీ అనేక మర్మములను మరుగు చేసిన సంగతులన్నిటిని కూడా దేవుడు దానియేలుకు, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు వారికి తెలియజేసినట్టుగా వ్రాయబడి ఉన్నది. దేవుని సన్నిధిలో చేరిన దేవుని బిడ్డలమైనటువంటి మన జీవితాల్లో దేవుడు మనకు తెలియజేయవలసినటువంటి సంగతులు చాలా ఉన్నాయి ప్రియులారా. వాటన్నిటిని కూడా తన ప్రియ బిడ్డలకు తెలియజేసి సంతోషపడాలని దేవుడు ఆరాటపడుతూ ఉన్నాడు. ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం, బాలుడైన సమూయేలు దేవుని యొక్క స్వరాన్ని విన్నట్టుగా, బాలుడైన యోసేపు దేవుని యొక్క స్వరాన్ని కలలు దర్శనాల ద్వారా తెలుసుకున్నట్టుగా, అలాగే భక్తుడైనటువంటి దానియేలు బాలుడుగా ఉన్నప్పుడే, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు వారు బాలురుగా ఉన్నప్పుడే మరుగైన సంగతులను గ్రహించినట్లుగా వ్రాయబడినది. దేవుని సన్నిధిలో చేరిన మనందరి జీవితాల్లో చాలా సంగతులు దేవుడు మనకు తెలియచేయటానికి సూచనగా దైవ జ్ఞానముతో దేవుడు మనల్ని నింపాలని, మరుగైన సంగతులు తెలియజేయాలని దేవుడు వెయిట్ చేస్తూ ఉన్నాడు. దేవుడు అట్టి దైవ జ్ఞానముతో మనలందరినీ నింపునుగాక. దేవుడు దైవ జ్ఞానముతో మనలందరినీ నింపునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి 2వ మాట, లూకా సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. అది దొరికినప్పుడు సంతోషముతో దానిని భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను, పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించండి అని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఏమి పోగొట్టుకొని పోయింది అని అంటే, 100 గొర్రెల్లో 1 గొర్రె పోగొట్టుకొని పోయిందంట. పోగొట్టుకుపోయినటువంటి గొర్రెను, పోగొట్టుకుపోయినటువంటి నాణ్యమును, పోగొట్టుకొని పోయినటువంటి కుమారుణ్ణి దేవుడు వెతుకుతూ ఉన్నాడంట. దేవుని సన్నిధిలో చేరిన దేవుని బిడ్డలు ఎలాగూ పోగొట్టుకొని పోతూ ఉన్నారంటే, వాళ్ళ దగ్గర గొర్రె పోయినట్టుగా, లేక వెండి నాణ్యం పోయినట్టుగా, తప్పిపోయిన చిన్న కుమారుడు తప్పిపోయినట్టుగా మన జీవితాల్లో ఇలాంటి సందర్భాలే ఉండవు ప్రియులారా. కానీ జరిగేటువంటి కార్యం ఏంటంటే, దైవ చిత్తానుసారముగా మనం జీవించకుండా తప్పిపోతూ ఉన్నాం. కుటుంబంలో నుండి, సంఘంలో నుండి, సమాజంలో నుండి, దేవుని చేతిలో నుండి, వాక్యంలో నుండి, ఆయన సన్నిధిలో నుండి మనం తప్పిపోయి పోగొట్టుకొని పోతూ ఉన్నాం. ఎందుకంటే ఇహలోక సంబంధమైనటువంటి కార్యాల చేత మనం తప్పిపోతూ ఉన్నాం. అందుకని తప్పిపోయినటువంటి ప్రతి కుటుంబ సభ్యున్ని దేవుడు పిలుచుకొని వస్తున్నట్ట. గొర్రెని ఎలాగో పిలుచుకొని వచ్చాడో, నాణ్యం ఎలాగో ఆమెకు దొరికేటట్టు చేశాడో, తప్పిపోయిన కుమారుడు తర్వాత ఇల్లు చేరేటట్టు దేవుడు ఎట్లు కార్యం జరిగించాడో, అలాగున
మన ఆత్మీయ జీవితాలను ఏ ఏ ప్లేస్లో, ఏ ఏ సందర్భంలో, ఏ విషయంలో మనం తప్పిపోయి లోకం వెంట పరిగెత్తుతూ ఉన్నామో వాటన్నిటి విషయంలో మనం సరిచేయబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడంట. ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం పెద్దలుగానే ఉండాలి ప్రియులారు. ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు. వారిద్దరూ కొంతకాలం సంతోషంగా ఉన్నారు. ఒక కుమార్తె పుట్టిన తర్వాత వారిద్దరి మధ్య గొడవలు వచ్చాయి. ఆ గొడవలు కొంచెం అలాగే చిన్న చిన్న గొడవలన్నీ పెద్ద గొడవలు అయిపోయి ఆ గొడవ చాలా పెద్దగా అయ్యి భర్త తన భార్యను చంపేశాడు. చంపిన తర్వాత నేను చంపిన సంగతి ఎవరికి తెలియదు అనుకొని కుమార్తెను మర్చిపోయి, అయ్యో ఒక 5 సంవత్సరాల కుమార్తె ఉంది కదా, నాకు తల్లిని చంపేస్తే నా బిడ్డ ఒంటరిదైపోతుందేమో అనే ఆలోచన కూడా ఆయనకు రాలేదు. చంపేసి మరుగైపోదాం అనుకున్నాడు. కుమార్తెనికి మర్చిపోయి భార్యను చంపేసి ఇంకొక పెళ్లి చేసుకున్నాడు. వారిద్దరి మధ్య కూడా ఇలాంటి గొడవలు వచ్చాయి. ఆమె నీ దగ్గర నేను ఉండలేనని చెప్పి ఆమె వెళ్ళిపోయింది. మరలా ఇంకొకరిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె కూడా ఈయన దగ్గర ఉండకుండా వెళ్ళిపోయింది. ఎందుకంటే ఈయన తాగుబోతు గనక, నిత్యము వేధిస్తున్నాడు గనక తట్టుకోలేక ఆమె కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఒంటరివాడయ్యాడు. ఆ కుమార్తె మేనమామలు ఆ బిడ్డను పెంచుతూ ఉన్నారంట. 5 సంవత్సరాల బిడ్డ పెంచుతూ ఉండగా వీరి ఇంట్లో ఉండకుండా ఏదో పనులకు వెళ్ళిపోతూ ఉన్నారు కనుక కుమార్తె ఒక్కతైపోతుందని చెప్పి ఆ పాపను అనాథాశ్రయంలో ఉంచి ఆ బిడ్డకు చదువు చెప్పిస్తూ ఫీజులు కడుతూ ఆ బిడ్డను చదివిస్తూ ఉన్నారు. ఆ కుమార్తె చక్కగా చదివి పెద్దగా అయిపోయి జాబ్ తెచ్చుకుందంట. జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళ మామూలంతా సంతోషపడి ఇక పాపకు పెళ్లి చేసేయాలి అని పెళ్లి సంబంధం చూస్తూ ఉన్నారు. చూస్తూ ఉంటే అప్పుడు తేలాడంట తండ్రి, ఏంటి మీకే సంబంధం, నా కుమార్తె, మీకు సంబంధం లేదు, పెళ్లి చేయటానికి మీకేం హక్కు ఉంది అని గొడవ చేస్తూ పెళ్లి సంబంధం వచ్చినటువంటి వారికి వాళ్ళకి సంబంధం లేదు, తండ్రిని నేను ఇక్కడ తండ్రిని కాబట్టి నాకు బాధ్యత కాబట్టి నేను నా కుమార్తెకు పెళ్లి చేస్తాను అని గొడవ చేస్తూ ఉంటే, అమ్మో వాళ్ళ తండ్రి పచ్చి తాగుబోతంట, అలాంటి వాడిని కుమార్తెను చేసుకుంటే మనకెక్కడ సమస్యలు అని వచ్చిన వారంతా రిటర్న్ పోతూ ఉన్నారట. చాలా కాలం నుంచి ఇలాగే పెళ్లి సంబంధాలన్నీ క్యాన్సిల్ అయిపోతూ ఉంటే 25 సంవత్సరాల వయసు వచ్చింది కనుక ఇక లాభం లేదు, ఇంతకాలం తల్లి లేకుండా తండ్రి లేకుండా దిక్కులేని దానిలాగా బ్రతికాను, నా మామ నన్ను చేరదీసి దయగలిగి నన్ను ప్రేమించి పెద్ద చేసి చదివించి ఇంత చేశాడు, ఇప్పుడు జాబ్ కూడా వచ్చింది, ఇప్పుడు కూడా నేను మనశ్శాంతిగా పెళ్లి చేసుకోకూడదా అని ఒక లాయర్ దగ్గరికి ఆ కుమార్తె వెళ్ళి, ఏమ్మా వచ్చావు, ఏంటి నీ ప్రాబ్లం ఏంటంటే, ఏం లేదు సార్, నా తండ్రితోనే నాకు ప్రాబ్లం, నేను పెళ్లి చేసుకోవాలంటే నా తండ్రి అడ్డం వస్తూ ఉన్నాడు, కాబట్టి ఆయన నా జోలు రాకుండా మీరు నాకు ఎలాగైనా న్యాయం చేయండి అని ఆ కుమార్తె వెళ్తే ఆయన అన్నాడంట, సరేమ్మా నీ తండ్రితో ఒక మాట మాట్లాడదాం, ఒకసారి మాట్లాడి నీ జోలు రాకుండా చేస్తామని మాట్లాడితే ఆయన అంటున్నాడంట, నా కుమార్తె నాకు కావాలి, నేను ఇంతకాలం ఆ కుమార్తెను పట్టించుకోలేదు, అనాథాశ్రయంలో ఉంచాను, ఇప్పుడు నేను పెళ్లి చేసైనా నా కుమార్తె రుణం తీర్చుకోవాలని నేను అనుకుంటున్నాను అంటే, నాకు అవసరం లేదు, నువ్వు రుణం తీర్చే అవసరం లేదు, పెళ్లి చేసే అవసరం లేదు, అస్సలు నువ్వు నాకు అస్సలు వద్దు, నా కళ్ళెదుట కూడా రావద్దు, ఫోన్లో కూడా నువ్వు నాతో మాట్లాడద్దు, నా కుమార్తె చచ్చిందా బ్రతికిందా ఎక్కడుందని కూడా నువ్వు నన్ను పట్టించుకోలేదు, అనాథాశ్రమంలో నేను బ్రతికాను కాబట్టి ఇప్పుడు నాకు అవసరం లేదు. పెద్దలు లాయర్లు ఎంతమంది చెప్పినా కూడా ఆ కుమార్తె వినట్లేదంట, నాకు అవసరం లేదు, నాకు అవసరం లేదని. చివరికి తండ్రి అమ్మ తప్పు అయిపోయింది, నిజమే, నేను తండ్రిని ఉండగానే నువ్వు అనాథాశ్రయంలో బ్రతికావు,
నేను పొరపాటు చేసిన మాట వాస్తవమే, మీ అమ్మను చంపిన మాట కూడా వాస్తవమే, దయతో నన్ను క్షమించి నాతో సమాధానంగా మాట్లాడు తల్లి అని స్టార్ట్ చేశాడంట ఆయన. అప్పుడు అక్కడ ఉన్నటువంటి పెద్దలందరమ్మా తప్పైపోయింది అన్నాడు కదా, ఇక మీదట తాగనంటున్నాడు కదా, ప్రశాంతంగా ఉంటానంటున్నాడు కదా, ఇప్పుడైనా ఓకేనా అంటే లేదు లేదు నాకు అవసరం లేదు, అస్సలు నా తండ్రి నా దగ్గరికి రాకూడదని ఆ కుమార్తె మొండి పట్టిందంట. అప్పుడు ఆయన ఒక మాట చెప్పి లాయర్ అన్నాయంట, మా నీ మనసు చాలా గాయమైంది వాస్తవమే, కానీ నేను ఒక సలహా ఇస్తాను నీకు. ఏంటంటే ఎప్పుడైనా నీకు మ్యారేజ్ అయిన తర్వాత నీ భర్తకు నీకు మనసు కుదిరి నా తండ్రిని మారాడు గనక చేర్చుకోవాలని నీకు మనసు వచ్చినప్పుడు అప్పుడైనా నువ్వు మాట్లాడతావా? నువ్వు మాట్లాడకపోయినా పర్వాలేదు, ఇప్పటికి మాత్రం ఎప్పుడో జరిగే క్రియ కదా, ఇప్పుడు కాదు కదా. అప్పుడైతే నాకు ఒకవేళ మనసు మారి నా తండ్రి మీద దయగలిగితే నేను ఫోన్లో మాట్లాడడానికి ఒప్పుకుంటాను, అది కూడా ఆయన చేయకూడదు, నేనే చేసి మాట్లాడతాను అని ఆ కుమార్తె ఒప్పుకుందంట. అప్పుడు తండ్రి క్షమాపణ చెప్పి, ఇక మీదట ఇలాంటి బుద్ధిహీనమైన పనులు చేయను, నీ పెళ్ళికి ఆటంకం చేయను, నీ కంటికి కూడా నేను కనబడను, నీకు నా మీద ప్రేమ పుట్టి నా తండ్రి బ్రతికి ఉన్నాడని ప్రేమ పుడితే నువ్వు ఫోన్ చేస్తే నేను మాట్లాడతాను తప్ప అస్సలు నీ జోలు రానని చెప్పి ఆయన కుమార్తెకు సారీ చెప్పి వెళ్ళిపోయాడు. పెద్దలు పిల్లలకు సారీ చెప్పేంత స్థితికి రాకూడదు ప్రియులారా. పిల్లలకు మనం సారీ చెప్పకూడదు. ఎవరికి చెప్పాలి చెప్పండి? మనకే పిల్లలు సారీ చెప్పాలి. అలాగ మన జీవితాలు ఉండాలి. కానీ కొంతమంది పిల్లలు పొరపాట్లు చేసినా, బుద్ధిహీనమైన పనులు చేసినా, బుద్ధిహీనంగా మాట్లాడినా, బుద్ధిహీనంగా ప్రవర్తించి నష్టం చేసి ఎన్ని చేసినా సారీ చెప్పే అలవాటు చాలామందికి ఉండదు ప్రియులారా. అయితే దేవుని బిడ్డలు తక్షణమే సారీ చెప్పేవారుగా ఉండాలి. అప్పుడే తల్లిదండ్రులకు కూడా పిల్లల మీద ప్రేమ కలుగుతుంది, పిల్లలకు కూడా జ్ఞానోదయం కలుగుతుంది. నిజమే, నా తప్పే, నేను తప్పు చేశాను అని గ్రహింపు జ్ఞానం వస్తుంది. అది దేవుని బిడ్డల యొక్క లక్షణం. పొరపాటు జరగగానే వెంటనే ఏం చెప్పాలి చెప్పండి? సారీ చెప్పాలి. అది దేవుని బిడ్డల యొక్క లక్షణం. ప్రభు సన్నిధిలో చేరిన మన జీవితాల్లో తల్లిదండ్రులైనటువంటి వారు పిల్లల్ని ఇబ్బంది పెట్టేవారుగా, కష్టపెట్టేవారుగా, కొట్టేవారుగా, తిట్టేవారుగా ఉండకూడదు. బుద్ధి చెప్పమన్నాడు దేవుడు. ఎంతవరకు? కొంతవరకే. కానీ పిల్లలు ఇంట్లో నుండి పారిపోయేంత పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. కొన్నిసార్లు మనం ఏం చేయకపోయినా కూడా మన పిల్లలు మన దగ్గర నుండి పారిపోతూ ఉంటారు. ఎందుకంటే వారి దుష్ట అలవాట్లకి ఇక్కడ ఇరుకు గనక వారు పారిపోతూ ఉంటారు. అది మనకు సంబంధం లేదు ప్రియులారా. తప్పిపోయిన కుమారుడు కూడా పారిపోయాడు. తండ్రికి ఏమన్నా సంబంధం ఉందా? ఏం లేదు కదా. మరలా వాడే బుద్ధి వచ్చి ఇల్లు చేరేటట్టు దేవుడు కార్యం చేశాడు. ప్రభు సన్నిధిలో చేరిన మన జీవితాల్లో, కుటుంబాల్లో ఎవరు తప్పిపోయినా కూడా దేవుడు వారిని వెతుకుతూ ఉన్నానని దేవుడు తెలియజేశాడు. తప్పిపోయినటువంటి గొర్రెను ఎలాగున తండ్రి వెతకడానికి వెళ్ళాడో, తప్పిపోయినటువంటి నాణ్యం కోసం, పోగొట్టుకుపోయినటువంటి దానికోసం ఆ స్త్రీ ఎలాగున వెతికిందో, తప్పిపోయిన కుమారుని కోసం తండ్రి ఎలాగున పరిగెత్తుకొని వెళ్ళి కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని ఇంటికి తీసుకొని వచ్చాడో, మన రక్షకుడు కూడా ఏ ఏ విషయాల్లో మనం తప్పిపోయి ఉన్నామో వాటన్నిటి విషయంలో దేవుడు మనల్ని వెతుకుతూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో మనల్ని చేర్చడానికి దేవుడు మనల్ని వెతుకుతూ ఉన్నాడు. ఒకానొక సందర్భాన ఒక్క కుటుంబంతో దేవుడు లేనందుకు జరిగినటువంటి కార్యం ఏంటంటే, చూడండి, పరిశుద్ధ గ్రంథంలో చక్కని మాట వ్రాయబడి ఉన్నది. యోహాను సువార్త 11వ అధ్యాయం 32వ వచనాన్ని చదువుకుందాం. యోహాను: అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు
చావకుండుననెను. శక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు అక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండునని ఆమె దుఃఖంతో దేవునితో ఈ మాట అంటా ఉన్నది. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు ఎక్కడ ఉంటూ ఉన్నాడో అక్కడ విజయాలు ఉంటాయి ప్రియులారా. దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ ఏముంటాయి? విజయాలు ఉంటాయి. దానికి ఈమె అంటా ఉన్నది, నీవు ఇక్కడ ఉంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు. దేవుడున్న దగ్గర మరణం ఉండదు, దేవుడున్న దగ్గర దుఃఖం ఉండదు, దేవుడున్న దగ్గర అవమానం ఉండదు. అందుకని మేము ఇంత ఏడుస్తున్నామయ్యా, 3 రోజుల క్రితమే నీకు చెప్పి పంపించాం లాజరుకు సీరియస్గా ఉందని, నువ్వు రాలేదు. నీవిక్కడ ఉంటే ఇది మాకు సంభవించేది కాదని వారు దుఃఖంతో దేవుని ఎదుట ఏడుస్తూ ఉన్నారు. ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు మనతో ఉంటే మనకిక మరణం ఉండదు ప్రియులారా. అలాగని మరణం ఉండదు కాబట్టి మనం చనిపోయే పరిస్థితి ఉండదా అంటే, చనిపోయే పరిస్థితి కూడా కొన్ని సందర్భాల్లో దేవుడు తొలగిస్తాడు. కొన్ని సందర్భాల్లో మనం చనిపోయినా కూడా మరలా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? మరలా పునరుద్ధాన బలంతో దేవుడు మనల్ని లేపుతానని కూడా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈ సందర్భంలో సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు మరియ మార్తలతో లేనందుకు లాజరు చనిపోయాడు. ఆయన ఉంటే జీవం. అందుకని ఆయన వచ్చిన తర్వాత ఏమంటున్నారు? ప్రభువా, ఇప్పటికే 4 రోజులు అయిపోయింది, శవం దుర్వాసన కొడతా ఉంది అంటా ఉంటే, దేవుడు పునరుత్థానమును జీవమును నేనే అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అందుకని రాతిని పొర్లించి లాజరును పేరు పెట్టి పిలిచి దేవుడు బయటికి తీసుకొని వచ్చాడు. మరియ మార్తల జీవితాల్లోనే కాదు ప్రియులారా, ఎవరి జీవితంలో దేవుడు వారితో ఉంటాడో వారి జీవితాల్లో దుఃఖము కన్నీరు ఉండదు ప్రియులారా. ఎందుకంటే చాలా సందర్భాల్లో దేవుడు తన ప్రియబిడ్డలతో ఉండి ఘనకార్యాలు జరిగించాడు. ఉదాహరణకు శిష్యులందరూ కూడా ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నారు, లేక పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆయన నిద్రపోతూ ఉన్నాడు. అప్పుడు అదంతా అలల చేత, గాలి చేత, తుఫాను చేత గందరగోళం అయిపోయి మునిగిపోయే పరిస్థితి వస్తే దేవుడు ఓడలోనే ఉన్నాడు, పడవలోనే ఉన్నాడు, ఆయన నిద్రపోతూ ఉన్నాడు. దేవుడు మనతో ఉన్నాడు కదా, మనకేం కాదు అనుకోవట్లేదు. అనుకోకుండా వారు టెన్షన్ పడి, అయ్యా ఏంటి అలాగ నిద్రపోతూ ఉన్నావు, మేము నశించిపోతూ ఉంటే నువ్వు హాయిగా నిద్రపోతూ ఉన్నావే అని దేవుణ్ణి అంటూ ఉన్నారు. అప్పుడు దేవుడు వారిని గద్దించి, ఇంకా మీకు విశ్వాసం రాదా, ఇంకా మీకు బుద్ధి రాదా, ఇంకా మీరు బలపరచబడలేరా, ఇంకా మీరు ధైర్యంగా ఉండలేరా, నేను మీ దగ్గరే ఉన్నాను కదా, ఏం జరుగుద్దని మీరు టెన్షన్ పడుతూ ఉన్నారని దేవుడు వారిని గద్దించి, గాలిని కూడా దేవుడు అక్కడ గద్దించగానే ఏమైందంట? మిక్కిలి నిమ్మలమాయనని వ్రాయబడి ఉన్నది. దేవుడు ఎక్కడుంటే అక్కడ నిమ్మలము, నిదానము, నిబ్బరము, శాంతి, సమాధానం ఉంటా ఉన్నది ప్రియులారా. ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మన జీవితాల్లో మరియ మార్తలకు దేవుడు అక్కడ ఉండనప్పుడు సమాధి కనబడుతూ ఉన్నది, మరణం కనబడుతూ ఉన్నది. దేవుడు వచ్చిన తర్వాత వారికి ఎలాగున లాజరును లేపి వింత కార్యం దేవుడు జరిగించాడో, దేవుడు మనలో ఉండుట, మనతో ఉండుట, మన ఇంట్లో ఉండుట గొప్ప ఘనకార్యాలకు సాదృశ్యం ప్రియులారా. అందుకే పరిశుద్ధ గ్రంథంలో చాలామందితో దేవుడు ఉన్నాడు. రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ పరిగెత్తుకుని వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటాను, నేను స్వస్థ పొందుతాను అనుకున్నది. దేవుని దగ్గరికి వెళ్ళగానే ఆమెకు రక్తధార కట్టెనని వ్రాయబడింది. వెంటనే ఆమెకు ఏమైపోయింది? రక్తధార కట్టెను. అంతకుముందు దేవుని దగ్గరికి రాకముందు 12 సంవత్సరాల నుంచి వేదన పడినటువంటి ఆ కుమార్తె వెంటనే రక్తధార కట్టి సంపూర్ణ స్వస్థత
పొందినట్టు వ్రాయబడింది. అనగా దేవుని దగ్గరికి రాగానే స్వస్థత కలుగుతూ ఉన్నది ప్రియులారా. దేవుని దగ్గరికి రాగానే జీవం కలుగుతూ ఉన్నది. దేవుని దగ్గరికి రాగానే శిష్యులకు పడవలో కాపుదల రక్షణ దొరికినట్టుగా కనబడుతూ ఉన్నది. అలాగే దేవుని దగ్గరికి రాగానే అసలైన కార్యం ఏంటి అని అంటే, భక్తులైనటువంటి వారు దేవుని నమ్ముకున్న తర్వాత, దేవుని బిడ్డలుగా మార్చబడిన తర్వాత వారు భక్తులుగా పిలువబడుతున్నారు. వారు అబ్రహాము సంతానముగా పిలువబడుతున్నారు. ఇక్కడ పొట్టి జక్కయ్య యేసయ్యను చూడాలని ఎదురు చూస్తున్నప్పుడు యేసయ్య ఆయన ఇంటిలోనికి వచ్చినట్టు వ్రాయబడింది. ఇంటిలోకి రాగానే ఏం జరిగింది చెప్పండి? గర్విష్ఠుడా, అహంకారుడా, ధనాపేక్ష కలిగినవాడా, ఇవన్నీ దేవుడు తిట్టాడు ఆయన్ని? ఏం తిట్టలేదు. జక్కయ్య, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని దేవుడు అనగానే సంతోషంగా ఆయన చెట్టు దిగి వచ్చి యేసయ్యను గృహంలోనికి చేర్చుకున్నాడు, హృదయంలోనికి చేర్చుకున్నాడు. చేర్చుకోగానే యేసయ్య ఎవరిలోకి వస్తాడో, ఎవరింట్లో ఉంటాడో, ఎవరి హృదయంలో ఉంటాడో తక్షణమే వారి హృదయంలో ఉన్న పాపాలన్నీ పారిపోతూ ఉన్నాయి. జక్కయ్య ఏమంటున్నాడు? ఎవని యొద్దనైనను దేనినైనా అన్యాయముగా తీసుకుంటే వానికి ఎంత ఇస్తానంటున్నాడు? 4 అంతలు నేను చెల్లిస్తాను అని ఒప్పుకుంటూ ఉన్నాడు. దేవుడు మనతో ఉంటే మన పాపాలన్నీ కూడా మనకు తెలియకుండానే తొలగిపోతూ ఉంటాయి. దేవుడు మనతో ఉండుట రక్షణకు సాదృశ్యం, పాపాలు తొలగిపోవటకు సాదృశ్యం. అందుకే వెంటనే దేవుడు ఏమన్నాడు చెప్పండి? ఆయన్ను ఇతడును అబ్రహాము కుమారుడని దేవుడు ఆయన్ను మెచ్చుకున్నాడు. ప్రియులారా, ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు ఎవరి దగ్గర ఉంటే వారికి పాప క్షమాపణ రక్షణ కలుగుతూ ఉన్నది. దేవుడు ఎవరి దగ్గర ఉంటే వారికి సమృద్ధిగా సహాయం కలుగుతూ ఉన్నదని కూడా వ్రాయబడింది. ఎక్కడంటే లూకా సువార్త 9వ అధ్యాయం 17వ వచనం చదువుకుంటే, అక్కడ 5 రొట్టెలు 2 చేపలను దేవుడు విరచి ఆశీర్వదించి వడ్డించిన తర్వాత ఏం జరిగింది చెప్పండి? 12 గంపలు మిగిలినట్లు వ్రాయబడింది. అనగా దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ సమృద్ధి. దేవుడు ఏ గృహంలో ఉంటే, ఏ వ్యక్తిలో ఉంటే అక్కడ సమృద్ధిగా సహాయం కలుగుతూ ఉన్నదని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుడు మన దగ్గర ఉండుట స్వస్థతకు సాదృశ్యం, సమృద్ధికి సాదృశ్యం, రక్షణకు సాదృశ్యం, కాపుదలకు సాదృశ్యం, జీవానికి సాదృశ్యమని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రియబిడ్డల దగ్గర దేవుడు లేకపోతే వారికి మరణం వస్తూ ఉన్నది. అపోస్తల కార్యములో 5వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ 2 భార్య భర్తలు ఉన్నారు, అననీయ సప్పీరా. వారు దేవునికి అర్పణ తీసుకురమ్మని భక్తుడైనటువంటి పేతురు ఆజ్ఞాపిస్తే వారిద్దరు కూడా మాట్లాడుకొని, రాజకీయం మాట్లాడుకొని, దేవునికి ఇంత ఇస్తే మనకెట్లా, మన పరిస్థితి ఏంటి, మనం ఎట్లా బ్రతకాలి, మన అవసరతలు ఏంటి, మన పొలం ఏంటి, మన స్థలం ఏంటి, మన పిల్లలేంటి, ఇవన్నీ ఆలోచన చేసి పేతురు మాటకు అడ్డం పలికి దేవునికి తీసుకురావాల్సినటువంటి అర్పణ తీసుకురాకుండా వారు ఏం తెచ్చుకున్నారు చెప్పండి? మరణాన్ని తెచ్చుకున్నారు. భక్తుడైనటువంటి పేతురు, ఇంతకే మీరు పొలం అమ్మారా, ఇంతే చేశారా అని అంటే, అవునయ్యా ఇంతకే అని చెప్పి అననీయ అక్కడ ప్రాణం పోగొట్టుకున్నాడు. ఆయన భార్య కూడా వెనక నుండి రావడం, నా భర్త ఇంకా రాలేదని దేవుని దగ్గరికి, అనగా భక్తుడైన పేతురు దగ్గరికి రావడం, అక్కడ ఆయన మరలా ఆమెను అడగడం, ఆమె కూడా అబద్ధం చెప్పడం, పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు మీరెందుకు ప్రేరేపించబడితిరి అని పేతురు భక్తుడు గద్దించగానే ఆమె కూడా చనిపోవడం. అయితే పై వచనం మనం చూస్తే చూడండి, అపొస్తల కార్యములు 4వ అధ్యాయం 36-37 వచనాలు. అననీయ సప్పీరా పరిశుద్ధాత్మను మోసపుచ్చి మరణానికి గురైతే ఇక్కడ ఉన్నటువంటి భక్తులు చూడండి, అపొస్తల కార్యములు 4వ అధ్యాయం 36-37 వచనాలు. కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అని ఒకడుండేను, అతనికి అపోస్తలులు
హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండేరి. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. ఈ బర్నబా అనే వ్యక్తి దేవుని మాటకు భయపడి లోబడి పొలం అమ్మి దాని ధనమంతా పేతురు దగ్గర తీసుకొని వచ్చి పెట్టాడంట. ఆయన పేరుకు ఆదరణ పుత్రుడు అని పేరు. ఆయనేమో అన్నీ తెచ్చి పాదముల యొద్ద పెడితే దేవుని మాటకు భయపడి లోబడి, వీరేమో పొలం అమ్మి కొంత ఇంట్లో ఉంచుకొని కొంత తెచ్చి ప్రాణాలు కోల్పోయారు. ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలు ఎవరు దేవునితో ఉంటారో, దేవుడు ఎవరితో ఉంటాడో వారు దేవునికి అర్పణ ఇచ్చినప్పుడు దేవునికి భయపడి అర్పణలు ఇస్తూ ఉంటారు. దేవుడు నాకు ఎంతో మేలు చేశాడు, దేవుడు నన్ను ఎంతో దీవించాడు, దేవుడు నా పిల్లల్ని ఎంతో ఆశీర్వదించాడు, నన్ను, నా పొలాన్ని, నా విద్య, నా బుద్ధి, నా జాబు, నా ప్రమోషను, నా మ్యారేజీ, నా బిడ్డలు, అన్ని విషయంలో నా దేవుడు నన్ను ఎంతగానో ఆశీర్వదించాడు. నా దేవుడు నాకు ఇచ్చిన దానికంటే నా దేవునికి ఇచ్చుట నేను ఎంత ఇస్తున్నాను, నా దేవుడు నాకు ఇచ్చిన దానికంటే నేను దేవునికి ఇచ్చుట చాలా తక్కువని వారు దేవుని యొక్క మాటను నమ్ముతూ ఉన్నారు. అందుకే గ్రంథంలో ఏమని వ్రాయబడింది? సంతోషముగా ఇచ్చేవారిని దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తూ ఉన్నాట. ఉత్సాహముగా ఇచ్చువారిని ఆయన ప్రేమిస్తున్నాడని వ్రాయబడింది. ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం అర్థం చేసుకోవాల్సిన సర్వసత్యం ఏంటి అని అంటే, దేవుడు ఆయన చిత్తము చొప్పున కుటుంబాల మీద కనికరం చూపిస్తూ ఉన్నాడు. కుటుంబాల్లో శాంతితో సమాధానముతో ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మాట ప్రకారం దేవుడు ఎక్కడున్నాడో అక్కడ ఈ కార్యాలన్నీ దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. దేవుడు ఎక్కడున్నాడో అక్కడ సమస్త కార్యాలన్నీ జరిగిపోతూ ఉన్నాయి. ప్రియులారా, ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనకు దేవుడిచ్చిన మాట ప్రకారం ఆయన సన్నిధిలో అడుగుపెట్టిన ప్రతి వారిని కూడా దేవుడు మిక్కుటముగా ఆశీర్వాదాలతో నింపుతూ ఉన్నాడు. ఆయన సన్నిధిలో అడుగు పెడితే ఆశీర్వాదం, వారాలు తిరిగితే ఆశీర్వాదం, నూనె తాకితే ఆశీర్వాదం, చివరికి దేవుని సన్నిధిలో ఫలహారం పుచ్చుకుంటే కూడా దేవుడు అద్భుతాలు జరిగిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఒకానొక సహోదరి దేవుని సన్నిధిలో నుండి దేవుని మీద ప్రేమ చేత, దేవుని మీద ఆశ చేత ఒక ఫలహారం ప్యాకెట్ తీసుకొని వెళ్ళిందంట. ప్రేరాయిల డబ్బా, బొరుగుల ప్యాకెట్ ఒకటి తీసుకొని దేవుని నామం ఎరుగనటువంటి వారికి, వారు దుఃఖంలో అశాంతితో అలజడితో ఉంటే ఏం బాధపడద్దండి, ఇవి తినండి, దేవుడు నిశ్చయముగా మీకు గర్భఫలం ఇస్తాడు, నిశ్చయముగా మీ రోగాలన్నీ తొలగిపోతాయి, నిశ్చయముగా మీ జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేస్తాడు. మీరు రాలేమంటున్నారు కదా దేవుని సన్నిధికి అని వారు తీసుకుని వెళ్ళి దేవుని సన్నిధిలో నుండి వీటిని తీసుకుని వెళ్ళి వారికి ఇచ్చాడు. ఆమె ఏం చేసిందంట, ప్రార్థనాపూర్వకముగా ప్రార్థన చేసుకునే శక్తి, ధైర్యం, బలం ఏమీ లేదు. దేవుని నామం ఎరుగనటువంటి కుమార్తె దేవుని సన్నిధి నుండి తీసుకుని వచ్చిందంట అని ఎంతో విశ్వాసముతో ప్రార్థనాపూర్వకముగా అంతా నువ్వేనయ్యా యేసయ్యా అనుకొని ఆమె అవి తినేసి ఒక గ్లాస్ నీళ్ళల్లో ప్రేరాయిలు వేసుకొని తాగేసిందంట. తాగేసిన తర్వాత నెక్స్ట్ మంతే దేవుడు గర్భఫలం ఇచ్చేశాడు. ఒక 2 months అయిపోయిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకొని ప్రెగ్నెంట్ అని తేలిన తర్వాత సంతోషపడిపోయి ఆమెకు కొత్త ఆలోచన వచ్చిందంట. ఎంత మంచి దేవుడైనా, ఎంత గొప్ప దేవుడైనా, ఇంత గొప్ప దేవుణ్ణి పెట్టుకొని ఇంతకాలం ఎంత మోసపోయాను, ఇంతకాలం గొడ్రాలు అనిపించుకున్నాను అని ఎవరైతే ప్రేరాయిల్ బాటిల్ ఇచ్చిందో ఆమెను మరలా పిలిచిందంట. అమ్మ ఒకసారి నా దగ్గరకు వస్తావా అని పిలిచిందంట. పిలిస్తే ఈమె వెళ్ళి ఆమెతో మాట్లాడుతుంటే, ఏం లేదమ్మా, మీరు మొన్న అవి తెచ్చిచ్చారు కదా, తిన్నాను, నేను ప్రెగ్నెంట్ అయిపోయాను, టెస్ట్ చేయించుకున్నాను, ప్రెగ్నెంట్ అని డాక్టర్ చెప్పేశాడు, చాలా సంతోషంగా ఉంది, అయితే ఇంకొక ఆశ ఉంది నాకు, అది కూడా ఏమైనా చేస్తావా నువ్వు అని అడిగిందంట. ఏమైనా ఇస్తారా అంటే ఆదివారం అట్టు పనులు ఇస్తారు,
అవి తిన్నవారికి కూడా దేవుడు అద్భుతాలు చేస్తాడు అని చెప్పిందంట. అంటే అలాగైతే నాకు కొంచెం కట్టుపండు తెచ్చిస్తావా అని అడిగిందంట. ఏమీ లేదు, నేను ఇంతకాలం గొడ్రాలుగా ఉన్నాను కదా, నా ఆవు కూడా గొడ్రాలుగానే ఉంది. అట్టుపండు తెచ్చిస్తే నేను అట్టుపండు దానికి తినిపిస్తాను. నాకు దేవుడు గర్భం తెరిచినట్టుగా నా ఆవుకు కూడా గర్భం తెరుస్తాడని నాకు ధైర్యం వచ్చింది, విశ్వాసం వచ్చింది. ఈయన గొప్ప దేవుడని నాకు అర్థమైంది. కొంచెం రిస్క్ అనుకోకుండా ఒక అట్టుపండు నాకు తెచ్చిస్తావా అని అడిగిందంట. ఓకే, తప్పకుండా తెచ్చిస్తాను అని ఈమెకి ఇచ్చినటువంటి అట్టుపండు తినకుండా, చూడండి ప్రియులారా, గమనించండి, ఈమెకి ఇచ్చినటువంటి అట్టుపండు తినకుండా నా దేవుని నామం ఎరుగని వారు తెలుసుకుంటూ ఉన్నారు. వారి కుటుంబంలో దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు, వారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, వారి పశువులను కూడా దేవుడు ఆశీర్వదిస్తున్నాడని సంబరపడిపోయి ఈమె అట్టుపండు శుభ్రంగా ప్యాక్ చేసుకొని జాగ్రత్తగా అట్టుపండు తీసుకొని వెళ్ళి ఆ కుమార్తెకి ఇచ్చేసిందట. ఆమె శుభ్రంగా ఆ ఆవుకు నీళ్లు పోసి నీళ్లు తాగిన తర్వాత ఈ అట్టుపండు శుభ్రంగా నోట్లో పెట్టేసిందంట. పెట్టేస్తే శుభ్రంగా తినేసింది. తిన్న తర్వాత దేవుడు అద్భుతముగా ఆ ఆవుకు కూడా దేవుడు గర్భఫలం ఇచ్చి సంతోషపరచాలంట ఇంటి వారందరినీ. మన జీవితాలను సంతోషంతో ఉంచాలన్నదే దేవుని యొక్క ప్లాన్ ప్రియులారా. అందుకే సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు గడిచిన 3-4 రోజులుగా మేము ఇంటి దగ్గరే ప్రార్థన చేస్తూ ఉన్నాం. సన్నిధిలో ఉన్నటువంటి శాల టీం అంతా కూడా మీటింగ్స్కి ముందు 3 రోజులు ఉపవాస ప్రార్థన చేయమని వారు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. మేము ఇంట్లో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ మీటింగ్స్ కోసం ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఇక్కడ స్లాబ్ తగిలేంత ఎత్తులో దేవుడు నిలబడి ఉన్నాడు. నిలిచి ఉన్నాడు. అందరినీ చూస్తూ ఉన్నాడు, అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు, అందరినీ సంతోషంతో నింపాలని చూస్తూ ఉన్నాడు, అందరినీ స్వస్థపరచాలని చూస్తూ ఉన్నాడు. అందరి ప్రాణాత్మ దేహములకు విడుదల కలగాలని దేవుడు చూస్తున్నాడు. అయ్యో, నా పిల్లలు నా సన్నిధికి రాక, నా సన్నిధిలో ఉండక, నా సన్నిధిలో నేను చేసే అద్భుతాలు అనుభవించకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు నా పిల్లలు అని దేవుడు అందరినీ తేరి చూస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుడు ఉండడేమో. 3 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నారు కదా చాలా టీం అంతా, మేము ఉపవాస ప్రార్థన చేస్తున్నాం కదా, అందుకని దేవుడు ఇక్కడ నిలబడి ఉన్నాడేమో అని నేను అనుకున్నాను. 3 రోజులు అయిపోయింది ప్రార్థన చేస్తూ, ప్రభువా ఎందుకు నీ ప్రజల్ని ఇంతగా ప్రేమిస్తున్నావయ్యా, ఎందుకు మీరు ఇక్కడ దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నారని నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని యొక్క మిక్కుటమైనటువంటి ప్రేమ, దేవుని యొక్క ప్రేమ చూసి నాకు దుఃఖం ఆగకుండా పోయింది. నీ ప్రజల్ని అంత ప్రేమిస్తున్నావయ్యా, నీ ప్రజలు దుఃఖపడితే నువ్వు చూసే దేవుడు కాదు. అలనాడు మరియ మార్తలు ఏడుస్తూ ఉంటే దేవుడు కూడా ఏం చేశాడు చెప్పండి? కన్నీళ్ళు విడిచెనని వ్రాయబడి ఉన్నది. దేవుడు తన ప్రియ బిడ్డలైనటువంటి మనందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు ప్రియులారా. దేవుడు ఉన్న దగ్గర మరణం ఉండదు, దేవుడు ఉన్న దగ్గర రోగం ఉండదు, దేవుడు ఉన్న దగ్గర భయం ఉండదు, దేవుడు ఉన్న దగ్గర కొరత ఉండదు, దేవుడున్న దగ్గర సకల సంతోషం, సమాధానం, దేవుడున్న దగ్గర సమృద్ధి అయిన సహాయము కలుగుతూ ఉన్నది. అందుకే దేవుని దగ్గరికి చేరిన వారందరూ కూడా ఏమని దేవుణ్ణి అడుక్కుంటూ ఉన్నారు చెప్పండి? దేవా, నన్ను ఆశీర్వదించు, నా భర్తను ఆశీర్వదించు, నా భార్యను ఆశీర్వదించు, నా పిల్లల్ని ఆశీర్వదించు, నా పొలాన్ని ఆశీర్వదించు, నా పశువులను ఆశీర్వదించు, నా గొర్రె మేకలను ఆశీర్వదించు అని దేవుణ్ణి ఆశీర్వాదం కోసం అడుగుతూ ఉన్నారు. దేవుడు ఎక్కడున్నాడో అక్కడ ఆశీర్వాదం ఉన్నది ప్రియులారా. అందుకే ఆశీర్వాదం కోసం భక్తుడైనటువంటి యాకోబు రాత్రంతా ఏడ్చినందుకు
దేవుడు ఏం చేశాడు చెప్పండి? నీవు నన్ను ఆశీర్వదిస్తేనే నేను నిన్ను విడిచిపెట్టేదన్నాడు. దేవుడు ఆశీర్వదించాడా లేడా? నిశ్చయముగా దేవుడు ఆశీర్వదించాడు. దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబిడ్డలమైన మనందరి జీవితాల్లో ఏ ఏ విషయాల్లో మనం కృంగిపోయి ఉన్నామో, అలసిపోయి ఉన్నామో, దుఃఖంతో ఉన్నామో, లేక వెనకంజ వేసి ఉన్నామో, దేవుడు నన్ను ఆశీర్వదించట్లేదని అనుకుంటూ ఉన్నాము. ఆశీర్వాదాలు దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడా వద్దనుకుంటున్నాడా చెప్పండి? మరి పోగొట్టుకునేది ఎవరు చెప్పండి? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1 నుండి 14 వచనాల వరకు ఏమున్నాయి చెప్పండి? నా మాట శ్రద్ధగా వినిన ఎడల అని వ్రాయబడింది. శ్రద్ధగా దేవుని మాట విన్న వారందరికీ ఆశీర్వాదాలన్నీ అక్కడ కుమ్మరించబడుతున్నాయి. నా సన్నిధిలో అడుగుపెట్టిన ప్రతి వారిని కూడా నేను ఆశీర్వదిస్తానన్న మాట తూచ తప్పకుండా దేవుడు నెరవేర్చబోతూ ఉన్నాడు. దేవుడు ఆశీర్వదించటానికి నీలో ఇంకా ఏదైనా లోపముందేమో, పాపముందేమో, శాపముందేమో, అవివేకమున్నదేమో, అహంకారం ఉన్నదేమో, అవిధేయత ఉన్నదేమో, అపవాదిని సంతోషపెడుతూ ఉన్నావేమో, లోక సంబంధమైన కార్యాల వెంట పరిగెత్తుతూ ఉన్నావేమో, వాటన్నిటిని నువ్వు దిద్దుకుంటే నీ కుటుంబం మీదికి ఆశీర్వాదాలు దేవుడు కుమ్మరించబోతూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో చేరిన మనమందరము కూడా దేవుని సన్నిధిలో నుండి జారిపోయే వారం కాకుండా దేవుని యొక్క ఆశీర్వాదాలు కుమ్మరించడానికి ఆయన బలిష్టమైన చేతి కిందకి మనం రావాలి. దేవా, నీ మాట ప్రకారం ఉంటాను, నీ చేతి కిందే ఉంటాను, నీ ఆజ్ఞల కిందే ఉంటాను, నీ సన్నిధిలోనే ఉంటాను, నీ మాట కాకుండా వేరే మాట నాకు వద్దయ్యా అని దేవుని సన్నిధిలో మనం ఉండుట వలన దేవుడు ప్రత్యేకమైన ఆశీర్వాదాలు ఇస్తాడు, స్థిరపరుస్తాడు, బలపరుస్తానని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇక నష్టాలు ఉండవని ఆజ్ఞాపిస్తున్నాడు. ఇక కీడు జరగదని ఆజ్ఞాపిస్తున్నాడు. ఇక రోగమని ఇంటి మీద ఏలదని ఆజ్ఞాపిస్తున్నాడు. ఇక నీ కుటుంబంలో గొడవలు, అల్లరులు, అశాంతి ఉండదని ఆజ్ఞాపిస్తున్నాడు. సమాధానముతో దేవుడు నింపబోతూ ఉన్నాడంట. సంతోషంతో నువ్వు దేవుణ్ణి స్తుతించున్నట్లుగా నీ కన్నీటిని దేవుడు తుడిచివేసి సకల సంతోషము, సమాధానముతో దేవుడు నింపుతానని ఆజ్ఞాపిస్తున్నాడు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అని అంటే మనము దేవుని మాట జాగ్రత్తగా విని వాక్యానుసారముగా మనము జీవించిన ఎడల దేవుడి ఆశీర్వాదాలన్నీ ఇస్తాడు. భక్తులు ఎలాగో కూడబెట్టి కుటుంబాలకు ఆశీర్వాదం కలిగేటట్టుగా జీవించారు. ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనమందరం కూడా ఈ ఆశీర్వాదం అనుభవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో చేరిన మీ అందరిని కూడా దేవుడు దృష్టి ఉంచి మీ వైపు చూస్తూ ఉన్నాడు. అది నేను కనులారా చూస్తూ ఉన్నాను ప్రియులారా. మీ అందరి వైపు దేవుడు చూస్తూ ఉన్నాడు. మిమ్మల్ని దీవించాలని, మిమ్మల్ని పోషించాలని, మిమ్మల్ని మీ కుటుంబాలను సరిచేయాలని, మీ బిడ్డల్ని, మీ కుమారులను, అలాగే మీ భార్యలను, మీ భర్తలను, మీకు కలిగిన సమస్తాన్ని కూడా దీవించాలని దేవుడు నిలబడి ఉన్నాడు. ఆయన ఆశీర్వాదానికి తల వంచండి. దేవా, నా మాట వద్దయ్యా, ఇంతకాలం నా మాట ప్రకారం జీవించి నేను నష్టాలు, శాపాలు తెచ్చుకున్నాను. ఇక మీదట నీ మాట ప్రకారం ఉండటానికి నేను ప్లాన్ చేసుకుంటానయ్యా అని మీరు హృదయపూర్వకంగా దేవుని ఎదుట ఒప్పుకొనిన ఎడల దేవుని యొక్క మిక్కుటమైనటువంటి ఆశీర్వాదపు జల్లులు ఈ శుభదినాన మీరు అనుభవించబోతూ ఉన్నారు. దేవుని సన్నిధిలో చేరిన దేవుని బిడ్డలమైన మనందరితో కూడా దేవుడున్నాడు. మన హృదయాల్లో దేవుడున్నాడు, మన కుటుంబాల్లో దేవుడున్నాడు, మన పొలాల్లో దేవుడున్నాడు, విద్యాబుద్ధుల్లో దేవుడున్నాడు, అలాగే జాబ్లో దేవుడున్నాడు, బిజినెస్లో దేవుడున్నాడు. దేవుడు ఉండి మిక్కుటమైనటువంటి ఆశీర్వాదం వైపు మనల్ని పయనింపజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ కుటుంబ ఆశీర్వాద కూడికల్లో
సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుని చేతి క్రిందికి వచ్చి భక్తులు ఎలాగో దీవించబడ్డారో మనం కూడా అలాగూ దీవించబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి ఆశీర్వాదములు, దీవెనలు సర్వసమృద్ధిగా సర్వాధికారి మనందరి మీద కుమ్మరించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. స్వస్థతశాల ఇది నా యేసు నివసించశాల. బెతెస్దా స్వస్థతశాల ఇది నా యేసు నివసించశాల. ఆదరణ లేక అల్లాడిపోయే, నెమ్మది లేక నలిగిపోయే వారికి ఆదరణశాల. స్వస్థపరచే మహిమశాల. బెతెస్దా స్వస్థతశాల ఇది నా యేసు నివసించశాల. యేసయ్యా 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 యేసయ్యా. నీ జీవితమంతా కన్నీరు దుఃఖముతో వేదనతో నిండి ఉన్నావా? మార్గమేద తెలియక, సత్యమేద ఎరుగక చీకటిలో తిరుగుచుంటివా? ఎటువంటి వ్యాధి అయినను తొలగించి స్వస్థపరచును. ఎటువంటి వ్యాధి